హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. ఈ రోజు మనం భగవాన్ స్మృతులు ఎన్ బలరామరెడ్డి గారు ఆయన యొక్క స్మృతుల గురించి చెప్పుకోబోతున్నాం. ఈ పుస్తకం మనకి వేల్పూరు శ్రీ రమణ నిలయాశ్రమం వారు ఇచ్చారు. ఆ పుస్తకాన్ని మనం మన మననం కోసం, అసలు నిజమైన భక్తుడు భగవంతునికి అంకితమైన వాడు, గత జన్మల్లో సంస్కారాలు చాలా వరకు తొలగిన వాళ్ళు భగవాన్ సన్నిధానంలోకి ఎలా ఏడవబడ్డారు అన్న అంశాలు దీనిలో మనకు చక్కగా తెలియబడతాయి. మనం మననం చేసుకుంటూ మనం భగవాన్ సన్నిధిలో ఉన్నామన్న అనుభవం ఆటోమేటిక్ ఇది చదువుతుంటే కలుగుతుంది. సరే అమ్మా. హరి ఓం. నమో భగవతే శ్రీ రమణాయ. మహర్షితో బలరామరెడ్డి గారి తొలి సమాగమం 1939 సంవత్సరం మార్చి నెలలో ఒకనాటి ఉదయం నేను శ్రీ రమణాశ్రమంలోకి తొలిసారిగా ప్రవేశించాను. అది ఉదయపు అల్పాహార సమయం అవ్వడం వల్ల వారు వెంటనే నన్ను భోజనశాలలోకి తీసుకెళ్లారు. అప్పట్లో భోజనశాల ఒక పూరి కప్పు కలిగిన చిన్న గది మాత్రమే. దాన్నే వంటశాలగాను, ఆఫీసుగాను, మహర్షి స్నానాల గదిగాను కూడా వాడుకునేవారు. అది పాత హాలుకి దక్షిణ వైపున ఉండేది. గదిలో ఒక చిన్న అడ్డుగోడ ఉండేది. బ్రాహ్మణులు గోడకి అవతల వైపున కూర్చునేవారు, మిగిలిన వారు యువతల వైపున. నాకు మహర్షి కుడి పక్కనే విస్తర వేయబడింది. అది నా భాగ్యంగా తలంచాను. అక్కడ అందరూ ఏ అరిమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండడం నాకు నచ్చింది. కానీ అన్నిటికంటే ప్రశాంతంగా ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటున్న ఆశ్రమవాసుల మధ్యన ఆ వాతావరణం అంతట్లో నిశ్శబ్దం చొచ్చుకొని పోయినట్లు నేను అనుభూతి చెందాను. ఆ నిశ్శబ్దం నా అంతరంగంలోనికి, నా ఉనికి యొక్క లోతుల్లోనికి చొచ్చుకుపోయినట్లు అనిపించింది. అలా చొచ్చుకుపోతున్న నిశ్శబ్దం నా మనస్సుని, నా అంతరంగంలోనికి, ఉనికి యొక్క లోతుల్లోనికి మరింత లోతుగా నెట్టేసింది. భోజనం వడ్డించబడింది. మహర్షి తలను కుడివైపుకి తిప్పి భోజనం ప్రారంభించండి అన్నట్లు తల ఊపారు. ఆయన యొక్క ఈ సంజ్ఞ నా మనసుని మరింత లోతుగా నిశ్శబ్దంలో మునిగిపోయేట్లు చేసింది. అల్పాహారం ముగియగానే నేను హాల్లోకి వెళ్లి భగవాన్ రాకకే ఎదురు చూస్తూ కూర్చున్నాను. సాధారణంగా ఆయన తెల్లవారుజామున మధ్యాహ్నము భోజనం అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి వాహ్యాడికి వెళ్లేవారు. నేను చదివిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి సందర్శకులను భగవాన్ సాధారణంగా ఎట్టి ప్రశ్నలు అడగురు అని తెలిసి ఉండడం చేత భగవాన్ హాలుకి తిరిగి వచ్చి మౌనంగా కూర్చుండిపోతే నేనేమీ నిరుత్సాహపడలేదు. నాకు కూడా ప్రశ్న అడగాలని గాని, ఆ నిశ్శబ్దాన్ని మాటలతో భంగపరచాలని కూడా అనిపించలేదు. ఉదయం 11 గంటలకి నన్ను భోజనానికి పిలిచారు. భోజనం అయిన పిలుపు నేను హాల్లోకి వచ్చి మళ్లీ కూర్చున్నాను. సుమారు 1 గంటకి మహర్షి గారి చిరకాల భక్తుడు ఒకరు పాత హాల్లోకి వచ్చారు. ఎంతో దూరం నుండి వచ్చిన ఆయన భగవానికి నమస్కరించి ఆయన సోఫా దగ్గరలో నేల మీద పడుకొని నిద్రపోయారు. ఈ మహర్షి అన్ని సమయాలలోనూ సందర్శకులకు అందుబాటులోనే ఉంటారు. మహర్షి సన్నిధి అంతరంగమునందు ఒక గాఢమైన నిశ్చలతని కలుగజేస్తుంది. ఇక్కడ సర్వము ప్రశాంతంగాను, సహజంగాను, ఎటువంటి లాంఛనాలతోటి పని లేకుండా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ ఏదో విశిష్టత ఉన్నది అనేది స్పష్టమవుతూ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి నేను పాండిచ్చేరికి వెళ్లే రైలుని అందుకోవలసి ఉంది. సెలవు తీసుకోవడం కోసం నేను మహర్షి వద్దకి వెళ్ళాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆయన నన్ను అడిగారు. నేను సమాధానం చెప్పాను. ఆయనే నాతో మాట్లాడడం ప్రారంభించారు. కాబట్టి నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగవచ్చునా అని నేను ఆయన్ని అడిగాను. తప్పకుండా అడగచ్చు అన్నారు భగవాన్. ప్రస్తుతం 60 ఏళ్లు గడిచిపోయిన తర్వాత నాకు ఆ రెండిట్లో ఒక్క ప్రశ్నే గుర్తుంది. ఇలా అడిగాను, ఒక గురువు గారు
ఆయన వద్ద కొందరు శిష్యులు ఉన్నారనుకోండి. గురువు గారు తమ ఎదురుగా ఉన్న శిష్యులందరికీ ఒకే విధమైన ఉపదేశాన్ని ఇస్తారు కదా. అందులో కొందరు శిష్యులు ఆ బోధనలను విని వాటిని ఆచరణలో పెట్టి శీఘ్రగతిని పురోగతిని పొందుతారు. కానీ కొందరు అదే విధముగా చేసినప్పటికీ ఏమాత్రము పురోవృద్ధిని పొందడం జరగదు. ఎందువల్ల అని నేను భగవాన్ని అడిగాను. మహర్షి ఈ విధంగా వదిలిచ్చారు. కొందరు ఆ బోధనా విధానమును వారి పూర్వ జన్మలలోనే అనుసరించి ఉండవచ్చు. వారు గురువు చెప్పిన బోధనా విధానాన్ని వారు పూర్వజన్మలోనే అనుసరించి ఉండవచ్చు. మరికొంత ఇప్పుడే మొదలుపెట్టి ఉండవచ్చు. అంతేకాకుండా కొంతమంది ఇప్పటికే బాగా పురోభివృద్ధిని సాధించిన వారై ఇతరుల కంటే ఎక్కువ యోగ్యతను కూడా కలిగి ఉండవచ్చును అన్నారు భగవాన్. అలా నేను 24 సంవత్సరముల వయసులో తొలిసారిగా మహర్షిని సందర్శించుకున్నాను. బలరామరెడ్డి గారు 24వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భగవాన్ దర్శించుకున్నారు. సందర్శనం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నేను మరొక 2 ఏళ్ల వరకు తిరిగి అక్కడికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వెనుతిరిగి చూసుకుంటూ ఉంటే నా అంతరంగమునందు మహర్షి యొక్క శక్తి ఆ 2 ఏళ్ల పాటు నాకు తెలియకుండానే తన పనిని తాను చేసుకుంటూ పోయింది అని నేను నమ్ముతున్నాను. మహాత్ముడైన తాయిమానవరు గురువును ప్రశంసిస్తూ చెప్పిన ఈ పద్యాన్ని భగవాన్ తరచూ చెప్తూ ఉండేవారు. ఓ ప్రభు, అన్ని జన్మలలోనూ నాతోనే ఉంటూ ఎన్నడూ నన్ను విడిచిపెట్టకుండా ఉండి చివరికి నన్ను రక్షించావు. ఈ పద్యం నిజానికి భగవాన్ గురించి నేను ఎలా అనుభూతి చెందుతానో ఆ భావాన్ని ప్రతిబింబిస్తున్నట్లు అనిపించింది నాకు. భగవంతుడు ఎన్నో జన్మలుగా మనతోటే ఉంటాడు. మనల్ని విడిచిపెట్టకుండా ఉండి మనల్ని తన శక్తి చేత పవిత్రం చేసి చివరికి మనల్ని రక్షిస్తాడు. లేకపోతే మనం ఇటువంటి జ్ఞానుల మార్గంలోకి, ఇట్టి భక్తి మార్గంలోకి రాలేం. అవునమ్మా, గురు సన్నిధి దొరికిందంటే. తర్వాత బలరామరెడ్డి గారి బాల్యం. నా పూర్వజన్మల గురించి నాకేం తెలియదు గాని ఈ జన్మలో మాత్రం బాల్యము నుంచే నాలో ఆధ్యాత్మిక పట్ల అనురక్తి ఉంది. అది నా తండ్రి గారి ద్వారా నాకు సంక్రమించింది. కానీ నా గత జన్మ సంస్కార ఫలితం కానీ అయి ఉండొచ్చు. మన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించాలి. గత జన్మలో చేసుకున్న పుణ్య సంస్కార ఫలితంగా గాని మనకి మరి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. అలాగే ఈయనకు కూడా బాల్యంలోనే ఆసక్తి కలిగింది. మా తండ్రి గారు మంచి సాధకులు. ఆయన తన యవ్వనమునందు తీవ్రమైన నియమనిష్టలను ఆచరించి శాస్త్రాలను అధ్యయనం చేయడమే కాకుండా 1 సంవత్సరం పాటు మౌనం కూడా పాటించారు. ఆయన ఉత్తర భారతదేశంలోని పవిత్రమైన ప్రదేశాలను, ఆశ్రమాలను, హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను సందర్శించి అటుపైన గృహస్థుగా జీవనము గడపాలని నిశ్చయించుకున్నారు. కానీ వివాహము చేసుకుని గృహస్థ జీవనము గడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆధ్యాత్మికత పట్ల అనురక్తి ఉండేది. మా తండ్రి గారి ఇంట్లో భగవంతుని కేంద్రంగా చేసుకుని మా నిత్య జీవన వ్యవహారాలన్నీ నడుస్తూ ఉండేవి. వాళ్ళ ఇంట్లో భగవంతుడే కేంద్రం. అన్ని వ్యవహారాలు కూడా భగవంతుని ఆదేశం ప్రకారం జరుగుతున్నాయన్న భావనతోనే ఇంట్లో అందరూ పనులు చేసుకుంటూ ఉండేవారు. నేను 1908 అక్టోబర్ 30వ తేదీన జన్మించాను. నేను జన్మించినప్పటి నుంచి నేను ఆధ్యాత్మిక పరమైన ఆదర్శాలను ఆకలింపు చేసుకోవాలని, ప్రాపంచిక పరమైన విద్య నా ఆధ్యాత్మిక భావాలను నాశనం చేస్తుందోమోనని ఆయన చింతిస్తూ ఉండేవారు. వాళ్ళ తండ్రి గారు అనమాట. నేను ఆధ్యాత్మికపరమైన ఆదర్శాలను చక్కగా అర్థం చేసుకోవాలి, ఈ ప్రాపంచిక విద్యల్లో పడిపోయి ఈ ఆధ్యాత్మిక భావాల్ని పోగొట్టుకోకూడదు అని అనుకునేవారట ఆయన తండ్రి గారు. నా కౌమార దశలో నేను మహాత్మా గాంధీ జీవితం వలన
ఆయన ఆదర్శాల వల్ల ప్రేరణ చెందాను. ఆయన నడిపే యంగ్ ఇండియా అనే వార్తాపత్రికను నేను క్రమం తప్పకుండా చదువుతూ నా జీవితాన్ని దానిలో చెప్పబడే విషయాలకు అనుగుణంగా మలుచుకునేవాడిని. 1930వ సంవత్సరంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం గురించి పరిచయం చేశారు. దాంతో దేశమంతట్లో ఒక అలజడి రేగింది. నేనప్పుడు బెనారస్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిగా ఉన్నాను. తర్వాత మా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కమిటీ వారి సమావేశమై నన్ను అధ్యక్షుడిగా ఉండమని కోరారు. నేను అంగీకరించాను. ఈ వార్త పత్రికల్లో ఇలా ప్రచురింపబడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసేశారు. 4.5 నెలల పాటు నన్ను నిర్బంధంలో ఉంచారు. ఆ రోజుల్లో రాజకీయాల పట్ల నాకు గౌరవం ఉండేది. గాంధీ గారి లక్ష్యాలే కాకుండా వాటి కొరకై పనిచేసే స్వచ్ఛంద సేవకుల వాలంటీర్లు కూడా నాకు ఆదర్శప్రాయంగా అనిపించేవారు. స్వాతంత్ర్య సమయంలో అరెస్ట్ అయిన నిస్వార్థ సేవకులందరూ వారి నాయకుడైన గాంధీజీ వలె పవిత్రమైన లక్షణాలు కలిగి ఉంటారని నేను భావించేవాడిని. కానీ జైల్లో ఉన్నప్పుడు ఖైదుగా వింపబడిన జాతీయవాదుల్లో చాలా మంది యొక్క నిజస్వరూపం నాకు తెలిసి నిరాశకు గురయ్యాను. ఆయన పాపం అనుకున్నారు అందరూ గాంధీజీలాగే ఉంటారని. కానీ ఉన్నప్పుడు అలాగా ఖైదు చేయబడిన మిగతా రాజకీయవాదులు అందరి నిజస్వరూపం చూసేసరికి ఆయనకి ఎంతో నిరాశ కలిగిందిట. రాజకీయ కార్యక్రమాల ద్వారా స్వాతంత్ర్యం సంపాదించడం పట్ల నాకు కలిగిన భ్రమ తొలగిపోయింది. ఈ రాజకీయ కార్యక్రమాలు చేస్తే స్వాతంత్ర్యం సంపాదిస్తే కలిగేదేమిటి అని ఆలోచించేసరికి వాటి పట్ల ఏదో గొప్పది అన్న భ్రమ తొలగిపోయింది. మోక్షము లేదా ఆత్మసాక్షాత్కారము మాత్రమే జీవితంలో ఉండవలసిన అత్యున్నతమైన లక్ష్యము అని, రాజకీయపరమైన స్వాతంత్ర్యము మన ఆధ్యాత్మికతను వాస్తవానికి మార్చలేదు అని, దానికి దోహదపడదు అని నాకు అవగాహన అయింది. ఓహో, రాజకీయపరమైన స్వాతంత్ర్యం నా ఆధ్యాత్మిక పరమైన వాస్తవాన్ని మార్చలేదు. ఈ రాజకీయంగా ఈ స్వాతంత్ర్యం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఆధ్యాత్మికంగా నాకు ఏ విధమైనటువంటి మార్పు రాదు అని తెలుసుకున్నాను. నేను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు శ్రీ రామకృష్ణ పరమహంస గారి జీవితము, బోధలు నా ఆధ్యాత్మిక భావాల మీద బాగా ప్రభావాన్ని చూపించాయి. నేను ఎంఏ డిగ్రీ కొరకు చదువుతూ ఉండగా నాలో ఒక ప్రశ్న ఉదయించింది. నాలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలనే కోరిక నానాటికి ఉద్ధృతమవుతూ ఉండగా ఈ డిగ్రీలన్నింటి వల్ల ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న నాలో బలంగా తలెత్తింది. చదువుతాము, ఆ తర్వాత ఇంకేదో చేస్తాము, ఏదో చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? నాకు ప్రయోజనం ఏదైనా ఉందా అని ప్రశ్న బలంగా తలెత్తింది. జీవితానికి లక్ష్యము భౌతికపరమైన లక్ష్యాల్ని సాధించడం కాదు, భగవంతుని సాక్షాత్కారాన్ని పొంది విశ్వమంతటిలో అంతర్లీనంగా ఉన్న ఈ సత్యాన్ని గుర్తించడమే అని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. అది జీవితానికి లక్ష్యం భౌతికపరమైన లక్ష్యాలు సాధించుకోవడం కాదు, భగవంతుని సాక్షాత్కారాన్ని పొంది విశ్వమంతటిలో అంతర్లీనంగా ఉన్న ఈ సత్యాన్ని గుర్తించాలి అని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. ఈ నిశ్చయం దృఢం కాగానే నేను విశ్వవిద్యాలయాన్ని కూడా వదిలేసి నా జీవితాన్ని ఆధ్యాత్మిక లక్ష్య సాధనకు అంకితం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శకత్వం చేయడానికి ఒక గురువు అవసరము అని శాస్త్ర గ్రంథాలన్నిటిలోనూ ఉండడం నేను చూశాను. కాబట్టి నేను కూడా మోక్షానికి దారి చూపే గురువు కోసం అన్వేషించాలి అనుకున్నాను. ఆ అన్వేషణలో నేను తొలుత ఉత్తర భారతదేశానికి వెళ్లి అక్కడ ప్రసిద్ధి చెందిన మహాత్ములని, యోగుల్ని సందర్శించాను. ఒక్కొక్కరి ఆశ్రమంలోనూ
కొన్ని రోజులు లేక కొన్ని వారాలు గడిపి అటుపిమ్మట మరొక ఆశ్రమానికి వెళ్లేవాణ్ణి. ఆ యాత్రలో నన్ను నేను నిజాయితీగా శరణాగతి పొందించుకుని శిష్యునిగా ఉండిపోయేటంతగా నా హృదయాన్ని వశపరుచుకున్న గురువులెవరూ నాకు తటస్థపడలేదు.